నా పేరు రాజశేఖర్ రెడ్డి. ఆర్బిఎన్ సోలార్ ఆర్బిఎన్ఈఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి నేను మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా కరెంటు బిల్లు అనేది విపరీతంగా ఈరోజు మనం చూస్తున్నాం. కరెంటు బిల్లు చూస్తేనే షాక్ కొట్టేంత విధంగా ఉంది. అలాంటి పరిస్థితి నుంచి మనమే మన ఇంటి మీద ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని రూఫ్ టాప్ నిర్మించుకొని దాని ద్వారా మనమే కరెంటు ఉత్పత్తి చేసుకొని మనం వాడుకుంటూ మిగిలిన ఏదైతే ఉందో ఎక్స్ట్రా అనేదంతా కూడా గవర్నమెంటు తీసుకొని గవర్నమెంటు ప్రతి యూనిట్కి ₹3.10 ప్రతి 6 నెలలకు మనకు అకౌంట్లో వేయడం జరుగుతుంది. దీన్ని కూడా అందరూ కూడా ఇంటిపైన పెట్టుకున్న దానికి వీలు పడదు, కొంతమందికి స్తోమత తక్కువ ఉంటుంది. కాబట్టి దానివలన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే టోటల్ యూనిట్ కాస్ట్ 3 కిలోవాట్కి ₹2,10,000 అలాగా తీసుకుంటున్నారు. రకరకాల కంపెనీలు రకరకాల నాణ్యతను బట్టి. అలాగే ఏమవుతుందంటే ఆ కట్టేటువంటి అమౌంట్లో కూడా కేవలం 10% అమౌంట్ మీరు కట్టగలిగితే, కస్టమర్ కట్టగలిగితే తక్కిన మిగతా ఏదైతే ఉందో ₹2,00,000 బ్యాంక్ లోన్ ద్వారా తీసుకునే దానికి అవకాశం ఉంది. ఆ బ్యాంక్ లోన్లో కూడా ఏదైతే మోడీ గారు ఈ బ్యాంకుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకం వర్తించే దానికోసమని ఆయన కేవలం 6%తోనే వడ్డీతోనే ఈ కస్టమర్లకు రుణాలు అనేది ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు బ్యాంకులను సమన్వయపరుచుకొని సోలార్ కావాలని చెప్పేసి బ్యాంక్ దగ్గరికి వెళ్తే చాలు, ఇప్పుడు ₹2,00,000 దీనిపైన లోన్ వస్తుంది, లోన్ ఇస్తున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనము రానున్న రోజుల్లో ఏ ఒక్క యూనిట్ కూడా మనం గవర్నమెంట్ ద్వారా మనం తీసుకోకుండా ప్రతి ఒక్క యూనిట్ మన అవసరాలు, ఫ్రిడ్జ్ కావచ్చు, కూలర్ కావచ్చు, అదేవిధంగా ఏసీలు కావచ్చు, ఏదైనా కూడా మనమే ఉత్పత్తి చేసుకొని మనమే మన అవసరాలు ఉపయోగించుకొని మిగతాది గవర్నమెంట్కి ఇచ్చే విధంగా ప్లాన్ చేసినారు ఈ సెంట్రల్ గవర్నమెంట్. దీంట్లో భాగంగా మేము మా కంపెనీ ఆర్బిఎన్ సోలార్లో ప్రత్యేకంగా ఈరోజు కడపలో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఏ విధంగా అనేది ప్రవేశపెట్టారే కానీ జనాల్లో అపోహ అనేది ఉంది. ఏమైందంటే కరెంట్ మనం పెట్టుకుంటాం కదా, అయినా కరెంటు బిల్లు వస్తుందేమో అని అనుకుంటాను. ఒక 3 కిలోవాట్ మనం ఇంటి మీద రూఫ్ టాప్ నిర్మించుకోగలిగితే ప్రతి రోజు 12 యూనిట్లు జనరేట్ అవుతుంది. అంటే నెలకు 360 యూనిట్లు జనరేట్ అవుతుంది. 360 యూనిట్ల నుంచి మనం ఎగ్జాంపుల్కు ఒక 100 యూనిట్లు మనం వాడుకోగలిగితే మన అవసరాలకు, అంటే ఫ్యాన్లు, కూలర్లు వగేరా వగేరా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం వాడుకుంటాం అనుకోండి. మిగతా 260 యూనిట్లు వచ్చేసి గ్రిడ్కి వెళ్ళిపోతుంది. ఆ గ్రిడ్కి వెళ్ళిపోయింది కూడా ఏ రోజు ఎంత కరెంటు మీరు వాడుకున్నారు, మిగతాది ఎంత గ్రిడ్కి వెళ్ళింది అని కూడా మీ మొబైల్ యాప్లో మొత్తం అంతా కూడా తెలిసిపోతూ ఉంటుంది. ఇలాంటి అవకాశం ఉంది, ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని మేము కోరుతున్నాం. కడప జిల్లా కడప టౌన్ బైపాస్ సుబ్బిరెడ్డి కాలేజ్ అండ్ కేశవరెడ్డి స్కూల్కు ఆపోజిట్లోనే ఉంది మా బ్రాంచు. ఎవరైనా కూడా మమ్మల్ని ఎవరు సంప్రదించినా కూడా మేము బ్రోచర్లన్నీ ఇస్తున్నాము. ఇంకా మేము జనాల్లో కూడా అందరిలోకి వెళ్ళడానికి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాము. ఇది ఒక మంచి పథకం, దీన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలా. ఎందుకంటే ఈరోజు ప్రతి నెల ₹1,500, ₹2,000, ₹3,000 కరెంటు బిల్లు వచ్చేవాళ్ళు చాలామంది చూసాము. 5,000 వరకు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి కేవలము ఈ సోలార్ పెట్టుకునే దానివలన అసలుకు కరెంటు బిల్లు ఇంకా మినిమం బిల్లు వస్తుంది, అంతే, ఎక్కువ బిల్లు రాదు. అలాంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకో కూడా ఏంటంటే 1 కిలోవాట్కి వచ్చేసి కేవలం సబ్సిడీ 30,000 ఉంది, గవర్నమెంట్ సబ్సిడీ. దాని యూనిట్ కాస్ట్ 60,000 టోటల్ యూనిట్ కాస్టు. అదేవిధంగా 2 కిలోవాట్లు పెట్టుకునే వాళ్ళకు ₹1,60,000 యూనిట్ కాస్ట్. 10,000 కడితే మిగతా అంతా బ్యాంక్ లోన్ మేమే చూసుకుంటాం, మాట్లాడతాం, చేస్తాం. అంటే మీరు తిరగకుండా అన్నీ మేమే చేసి పెడతాం. మీరు ఇవ్వాల్సింది మాకేంటంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్, కరెంట్ బిల్, ఒక ఫోన్ నెంబర్, ఒక మెయిల్ ఐడి. ఈ 6
ఇచ్చి అదేవిధంగా ప్రాసెస్ చేయమంటే మేము మొత్తం అంతా కూడా చేస్తాం.